కార్తీక పురాణము 8వ అధ్యాయము. ఓం నమ శివాయ. అజామిళుని చరిత్రము. మరునాడు జనక మహారాజు వశిష్ఠుల వారికి అర్ఘపాద్యములనిచ్చి కూర్చుండబెట్టి, మహానుభావ, తమరు చెప్పిన ధర్మములనన్నిటినీ శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభముగా కలుగుననియు, అది నదీ స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము వలన కలుగుననియు చెప్పితిరి. ఇట్టి స్వల్పధర్మముచే మోక్షము పొందగా వేదోక్తముగా ఏగాదులు చేసిన కానీ పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠుల వలన తెలుసుకొని ఉంటిని. మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షము కనబరుచున్నందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది. దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణశంకరులయ్యి రౌరవాది మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిది. మహాసముద్రములో కొట్టుకుపోవువాడు గడ్డి పరకన ఆధారముగా చేరుకొనుట వంటిది. కాన దీని మర్మమును విడమర్చి విపులీకరింప ప్రార్థించుచున్నాను అని వశిష్ఠుల వారిని కోరెను. అంతట వశిష్ఠుల వారు చిరునవ్వి నవ్వి, జనక మహారాజా, నువ్వు వేసిన ప్రశ్న సహేతుకమైనదే. నేను వేదాంగములను కూడా పఠించితిని. వానిలో కూడా సూక్ష్మధర్మములున్నవి. అవి ఏమనగా సాత్విక ధర్మములు, రాజస ధర్మములు, తామస ధర్మములు అని 3 ధర్మములు. సాత్వికమనగా దేశకాల పాత్రలు 3ను సమకూడిన సమయమున సత్వమును గుణము జనించి ఫలమంతయును పరమేశ్వరార్పితము కావించి మనోవాక్కయ కర్మలచే నొనరించిన ధర్మము. ఆ ధర్మమందు ఎంతయో ఆదిత్యత కలదు. సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రము చేసి దేవలోక భూలోక సుఖములను చేకూర్చును. ఉదాహరణముగా తామ్రపర్ణి నది సముద్రమున కలియు తావునందు సాత్వికార్తిలో ముచ్చపు చెప్పులో వర్షపు బిందువు పడి దగదగా మెరిసి ముచ్చుమగు విధముగా సాత్వికతతో చేసిన సాత్విక ధర్మమందును అటులనే గంగా, యమున, గోదావరి, కృష్ణానదులు, పుష్కరము మొదలగు పుణ్యకాలముల యందు దేవాలయములందు వేదములు పఠించి సదాచారుడయ్యి కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్పదానము చేసినను లేక ఆ నదీ తీరమందున దేవాలయములో జపతపాదులొనరించినను విశేష ఫలమొందగలరు. రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులు విడిచి చేసిన ధర్మము. ఆ ధర్మము పూర్వజన్మ హేతువయ్యి కష్టసుఖాలు కలిగించునదగును. తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున వ్రతము ఆచరణార్థము చేయు ధర్మము. ఆ ధర్మము ఫలమునియ్యదు. దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి కానీ తెలియక కానీ ఏ స్వల్ప ధర్మము చేసినను గొప్ప ఫలమునిచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్టలో చిన్న అగ్నికణముతో ఆ ప్రోగంతయు భస్మమొగునట్లు శ్రీమన్నారాయణుని నామము తెలుసు కానీ తెలియక కానీ ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు. దానికి ఒక ఇతిహాసము కలదు. పూర్వకాలం మందు కన్యాకుబ్జ అను నగర మందు 4 వేదములు ఆమూలాగ్రముగా చదివిన ఒక విప్రువుడు కలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణరాశియగు హేమవతియగు భార్య కలదు. ఆ దంపతుల అన్యోన్యము ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు వడిసిరి. వారికి చాలా కాలమునకు లేక ఒక కుమారుడు జన్మించెను. వారు ఆ బాలుని అతి గారాభముగా పెంచుచు అజామిళుడని నామకరణము చేసిరి. ఆ బాలుడు దినదినము పెద్దవాడగుచు అతి గారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్ట సహవాసములు చేయుచు విద్యనభ్యసించక బ్రాహ్మణ ధర్మములు పాటింపక సంచరించుచుండెను. ఈ విధముగా నుండి కొంతకాలమునకు యవనము రాగా కామాంధుడయ్యి మంచి చెడ్డలను మరిచి యజ్ఞోపవిధము త్రెంచి మద్యము సేవించుచు ఒక ఎరకల జాతి స్త్రీని వలచి నిరంతరము కామక్రీడలతో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె ఇంటినే భుజించుచుండెను.
అతి గారాభము ఎట్లు పరిణమించునో వింటివా రాజా? తమ బిడ్డలపై తల్లిదండ్రులకు ఎంత అనురాగం ఉన్ననో పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలతో ఉంచకపోయిన ఎడల ఈ విధముగానే జరుగును. కాన అజామిళుడు కులభ్రష్టుడుగా వాని బంధువులు అతనిని విడిచిపెట్టిరి. అందుకు అజామిళుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాతక వృత్తితో జీవించుచుండెను. ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయుచుండగా ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయుచుండగా కొమ్మ విరిగి క్రిందపడి చనిపోయెను. అజామిళుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తర్వాత ఆ అడవి యందునే దహనము చేసి ఇంటికి వచ్చెను. ఆ ఎరుకల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉండెను. కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామాంధకారముచే కన్ను మిన్ను కానక అజామిళుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలతో తేలియాడుచుండెను. వారికి 2 కొడుకులు కలిగిరి. 2 పురుడులోనే చచ్చిరి. మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కనెను. వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచూ ఒక్క క్షణమైనను ఆ బాలుని విడవక ఎక్కడకు వెళ్ళినా వెంటబెట్టుకొని వెళ్ళుచూ నారాయణ నారాయణ అని ప్రేమతో పిలుచుచుండిరి. కాని నారాయణ అని స్మరించిన ఎడల తమ పాపములు నశించి మోక్షము పొందవచ్చునని మాత్రం అతనికి తెలియకుండెను. ఇట్లు కొంతకాలము జరిగిన తర్వాత అజామిళునకు శరీరపట్టుత్వము తగ్గి రోగగ్రస్తుడయ్యి మంచము పట్టి చావుకు సిద్ధపడి ఉండెను. ఒకనాడు భయంకరాకారముతో చేతిలో పాసము ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరిరి. వారిని అజామిళుడు చూచి భయము చెంది కుమారునిపైనున్న పుత్రవాత్సల్యము వలన ప్రాణము విడవలేక నారాయణ నారాయణ అని ప్రాణములు విడిచెను. అజామిళుని నోట నారాయణ అను శబ్దము యమభటులకు వినబడగానే గడగడా వణుకుచుండగా దివ్య మంగళాకారుడు శంకుచక్ర గదాధరుడు అగు శ్రీమన్నారాయణుని దూతలు విమానములో అతడికి వచ్చిరి. ఓ యమభటులారా, వీడు మావాడు, మేము వైకుంఠమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి అని అజామిళుని విమానం ఎక్కించి తీసుకొని పోవుచుండగా, అయ్యా మీరెవరు? వీడు అతి దుర్మార్గుడు, వీనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేము ఇచ్చటికి వచ్చితిమి కాన బదులుడు అని యమభటులు కోరగా యమదూతలతో విష్ణుదూతులు ఇట్లు చెప్పతొడంగిరి. 8వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమః శివాయ.